2008. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు మా హోమ్ టూర్ చేసేస్తున్నాం. అదైతే మా పెద్దమమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ రెండు అటాచ్ ఉండే ఇక్కడ మిడిల్లో ఉందా ఈ రెండు ఇక్కడ మధ్యలో ఒక డోర్ ఉంటుండే అనమాట. బట్ ఇప్పుడు మా మా ఇల్లు మా పెద్దమమ్మ వాళ్ళ ఇల్లు సపరేట్ చేసేసాం. ఇప్పుడు ఇదంతా పెద్ద అయిపోయి అక్కడ బ్లూ కలర్ ఇల్లు కనిపిస్తుంది హౌస్, అదైతే మా అత్తమ్మ వాళ్ళది. ఇంకా ఇంకా మా ఇంటి ముందు ఇదండి, ఇదేమో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేద్దాం. ఇంకా ఇది వచ్చేయండి, ఇదైతే మా మిర్రర్ అనమాట. ఇంకా బాగుంది కదా. ఇదైతే మిర్రర్ ఇన్సైడ్ అనమాట. ఇదంతా చూసేస్తున్నా. ఇంక ఇప్పుడైతే మా షూరాక్ అనమాట, అంటే చెప్పులు సాక్స్లు అవన్నీ పెట్టుకుంటాం. ఇదైతే మా క్యారమ్ బోర్డ్. ఈ చిన్న ఎత్తిదంటే మా లిల్లీ హౌస్ అనమాట. అదే మా లిల్లీ ఇదైతే చైర్ అనమాట. ఇప్పుడు మా మమ్మీ అల్లుతుంది, అంటే ఒక థ్రెడ్ ఉంటుంది, దాంట్లో మా మమ్మీ అల్లుతుంది. ఇంక ఇదైతే మా బుజ్జి తల్లి డ్రెస్, మా లిల్లీ డ్రెస్, మా బుజ్జి తల్లి డ్రెస్. ఎంత బాగుంది కదా, డ్రెస్ క్యూట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మా హాల్ చూసేద్దాం. కమన్, ఇదైతే మా హాల్ అనమాట. ఇదైతే మా ఏంటి సోఫా కమ్ బెడ్, 2-in-1 sofa and bed. ఇది తెలిస్తే మళ్ళీ ఆ బెడ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బెడ్స్ ఎంత ఓపిక లేదు, అట్లా అవుతుంది. అండ్ అది ఇరిగిపోయింది కూడా. ఇప్పుడైతే మన కిచెన్ చూసేద్దాం రండి. ఇదండి, ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట. ఇది అనమాట మా ఫ్రిడ్జ్. ఇదైతే డీప్ ఫ్రీజర్లో మేమైతే ఐస్ క్యూబ్స్ పెట్టాం. అయ్యో గట్టిగా ఉంది. అన్ని తీసేస్తాం. వాటర్ పడిపోయాయి. ఇంకా తర్వాత ఇంకో 10 minutes లో పనిష్మెంట్ రాబోతుంది. పనిష్మెంట్ ఏం రాదు, తిడతారు. అక్కడ అదే మా భాషలో పనిష్మెంట్. ఇంకా ఇది ఇక్కడైతే మా దేవుళ్ళు ఉన్నారు. ఇంకోండి, ఈ వెంకటేశ్వర స్వామి మా అక్కకి వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చిందంట. మా అక్క ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఇంక ఇదైతే శివుడు. ఇది శివుడే, ఇది శివుడే. అట్లే ఒక శివుడు, ఇది ఇదే శివుడే. ఇంకా కమాన్, ఇది అనమాట మా కిచెన్. ఇదైతే స్టవ్. ఫస్ట్ మాకు 2 స్టవ్ ఉండే, అంటే 2 ఉండే. అది తీసేసి ఎక్కువ వంటలు అయితలేవని 4 పెట్టుకున్నాం. 4 పోయి సెకండ్ ఫ్రిడ్జ్. ఇదైతే మా సెకండ్ ఫ్రిడ్జ్. ఇది పెద్ద అనమాట, కొన్నాం, ఇంకా ఓపెన్ కూడా చేయలేము సరిగ్గా. ఇంక ఇదైతే మా 2 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇంకా అదే అనమాట. ఇంకా వచ్చేది మా బెడ్రూమ్ చూసేద్దాం. అయ్యో ఇదే అనమాట మా బెడ్రూమ్. ఇక్కడైతే అన్ని మా డాడీ డ్రెస్సెస్, పోర్టబుల్ హ్యాంగర్స్. అవును, ఇదైతే మా బెడ్ అనమాట. యాక్చువల్లీ ఇది మా అందరికి, ఇదైతే మా లిల్లీకి అనమాట బెడ్ సపరేట్. అన్ని ఇది వాష్రూమ్. కానీ మా లిల్లీని మీరు ఇంట్రడ్యూస్ చేయలేము ఇంకా. ఏంగా లిల్లీ చెప్తాను.
ఎప్పుడు ఇంతే ఏం చూస్తుంది ఎప్పుడు ఇవే ఓరియో కేకులు ఆ కేకులు అన్ని చైనీస్ చూస్తే అట్లా కేకులు బిస్కెట్లు అవే వస్తాయి మా అక్క ఇంకా కేకులు అండ్ డిఐవై ఐడియాస్. అట్లాగే అను షక షక అని అది చైనా చూస్తాం మా అక్క. ఓకే స్టార్ట్. ఇవన్నీ అయితే మా ఆల్రెడీ మీకు చెప్పేసినాం కదా, ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఓన్లీ మాకు ఏసీ ఇంకా ఫ్యాన్ ఉంది. బీరువా అట్లా మాకు ఏసీ కూడా ఉంది. ఏసీ వేయాలా అన్న కెమెరా మ్యాన్ ఏసీ వేద్దామా? బంద్ చేయండి. ఆగు వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అందరు హోమ్ టూర్స్ చూపిస్తారు, బట్ మేము ఇప్పుడు హోమ్ టూర్ ప్లస్ లైట్ టూర్. ఇదండి ఫస్ట్ అయితే లైట్ చూసేద్దాం. ఇదైతే ఆ లైట్ అండ్ అన్నమాట. ఫస్ట్ స్విచ్ ఈస్ ఇదైతే ఫ్యాన్. ఆ లైట్ ది చూపాడు అది ఆఫ్. మనం 2 టైమ్స్ ప్రెస్ చేసి అది చిన్న లైట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్విచ్ అయితే ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ ఆఫ్ అయిన వస్తుంది. ఇది నెక్స్ట్ స్విచ్ అయితే బ్లూ కలర్ లైట్. అసలు కదా ఎంత బాగుందో, వండర్ఫుల్ లైట్. నెక్స్ట్ లైట్ నెక్స్ట్ అయిపోయింది కదా. ఇది నెక్స్ట్ లైట్ ఏం లేదు. మరి దీనికి ఏం లేదు. దీనికి లైట్ 4 లైట్స్ అంతే. ఇంక ఇదైతే వస్తుంది. ఇంకొచ్చేయండి బైక్. కమన్ ఇప్పుడైతే మా హాల్లో లైట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్యాన్ స్విచ్ అన్నమాట. ఫ్యాన్ ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది. సెకండ్ స్విచ్ అయితే సేమ్ మన బెడ్రూమ్ లో ఉన్నట్టే ఇలా ట్యూబ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్. ఇదైతే మోటార్ స్విచ్. అదేదో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కట్ అయితే అమ్మో ఇదేందో మనకి తెలియదు. ఇది దేని కాదు. ఇది ఇదోటి. ఇదైతే బల్బ్ ఉంది. ఛార్జింగ్ లైట్ అన్నమాట. నెక్స్ట్ స్విచ్ వచ్చేసి ఏం లేదు. నెక్స్ట్ వైట్ లైట్స్ అన్నమాట. నెక్స్ట్ స్విచ్ ఆ బ్లూ కలర్ ది. దానికి ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ స్విచ్ నెక్స్ట్ 4 లైట్స్. ఈ 4 లైట్స్ కమాన్ నెక్స్ట్ స్విచ్ చూసేద్దాం. అండ్ సెకండ్ స్విచ్ బాక్స్ బోర్డ్. ఇంకో అక్కడ కూడా ఒక ఫ్యాన్ ఉంది. మీరు చూసినట్లయితే ఇది కూడా ఫ్యాన్ లెక్క. సెకండ్ స్విచ్ ఏమో ఆరెంజ్ కలర్ లైట్ ఉంది. థర్డ్ స్విచ్ ఏమో దేనికి పనికి రాదండి. ఇంకా నెక్స్ట్ స్విచ్ వచ్చేసి ఆ వైట్ కలర్ లైట్. అవి ఆ వైట్ కలర్. ఇప్పుడు ఇవి నెక్స్ట్. దాని తర్వాత ఆ రెండు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు. నెక్స్ట్ ఈ లైట్ వచ్చేసి దేనికి పని. నెక్స్ట్ అయితే దీనిది అనమాట. అంటే మన ఛార్జింగ్ పెట్టాలి. ఇంకో స్విచ్ బోర్డ్ ఉంది మన దగ్గర. ఇంకోటి ఇదైతే మా టీవీది. ఇప్పుడు బంద్ చేసినాం అనుకో మా మమ్మీ తెస్తుంది. ఇదైతే వైఫైది. చూడండి మా పెద్ద టీవీ 53 ఇంచెస్ టీవీ. చూడండి ఇవైతే రెండు. అంటే మన ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇదండి అన్నమాట మా సెట్స్ గైస్. అండ్ వి హావ్ ఎ పియానో. అవును. అందులో గైస్ ఇందులో ఏముంది అనుకుంటున్నారా? ఏముందో ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేస్తాను అనుకున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు చూసి అలాగే 50 సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ రావాలి. అప్పుడే నేనైతే దీన్ని సీక్రెట్గా ఒక వీడియో కూడా చేస్తాను. షార్ట్ వీడియో దీనికోసం అని. అప్పటి వరకు దీన్ని అస్సలు ఓపెన్ చేయను. నెక్స్ట్ అయితే ఇది కూలర్. కమాన్ ఈ స్విచ్చెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు మా కిచెన్లో ఉన్న స్విచ్ వచ్చేస్తున్నా. ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఆ లైట్స్ అన్నమాట. ఓన్లీ ఆ 2 లైట్స్కి. సెకండ్ స్విచ్ వచ్చేసి ఏం లేదు. థర్డ్ స్విచ్ వచ్చేసి ఆ 3 లైట్స్. ఆ 3 ఆడ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ స్విచ్ ఏం లేదు. ఫిఫ్త్ స్విచ్ ఏం లేదు. నెక్స్ట్ సిక్స్త్ స్విచ్ ఫ్రిడ్జ్ ఇది అన్నమాట. ఫ్రిడ్జ్ కి కనెక్ట్. ఇదండి. ఇప్పుడు నేనైతే అది ఆఫ్ చేస్తాను. అలాగే ఆఫ్ అయిపోయింది. ఆన్. అంతేకాకుండా ఆన్ అయిందా? ఆన్ చేస్తాను. 2 minutes తర్వాత అయిపోయింది. చూడండి గాయస్, ఇదే మా ఫ్రిడ్జ్ టూర్ పార్ట్ 3 ఆఫ్ హోమ్ టూర్. చూడండి గాయస్, ఇవన్నీ మా వెజిటేబుల్స్ అన్నీ ఇంకా అందరి ఫ్రిడ్జ్
ఉన్నట్టే. ఇక్కడ చూడండి లైట్. వావ్, అయ్యో కరెంటు పోయింది. మరి ఇప్పుడు ఎట్లా? యు ఆర్ ప్రాంక్. మీరు భయపడ్డారు, ఓడిపోయారు. ఓకే గాయ్స్, ఇది టూర్ అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది. రండి. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.